స్థలాలు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం వెంటనే పేరు పురా ప్రముఖ పట్టణ ప్రజలారా, గత 3 సంవత్సరాల క్రితం ఫిబ్రవరిలో మన వనపర్తి బీజేపీ కాలువ దాకా రోడ్డు విస్తరణ కోసము చాలామంది దాదాపు 100 మందికి దగ్గర అటువైపు ఇటువైపు స్థలాలు కోల్పోయారు. ఎందుకు అనంటే రోడ్డు విస్తరణ వల్ల మన ప్రాంతం బాగుపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్న స్థలాలను కూడా పోగొట్టుకున్నారు. ఆ రోజు వాగ్దానం ఇచ్చిండ్రు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తామని, అదేవిధంగా ఒక 5 లక్షలు దాకా ఇస్తామని కూడా చెప్పిండ్రు పాలకులు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నష్టపరిహారము రాలేదు వీళ్లకు. ప్రభుత్వాలు మారినా కానీ ఉత్త వాగ్దానాలే తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడమే తప్ప ఇంతవరకు నష్టపరిహారము అంటే స్థలాలు కోల్పోయి ఇండ్లు కోల్పోయి మళ్ళీ వాళ్ళ ఇండ్లు మళ్ళీ నిర్మించుకోనికి 5 లక్షలు 6 లక్షలు ఖర్చులైనాయి. మరి ఆ ఖర్చులు కూడా ఎవరు భరిస్తారు? స్థలాలు పోయినాయి, కొందరికి ఏమో ఉన్న స్థలాలు మొత్తం పోయినాయి. వెనక్కి జరగడం వల్ల ఉన్న స్థలం పోయింది. కానీ వాళ్ళు అన్ని పోగొట్టుకొని పదార్ణ పాలైతే వాళ్ళ మీద వీళ్ళ మీద ఇల్లు చెప్పుకోవడమే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒకరిని కూడా ఆదుకునేది లేదు, వాళ్ళకి న్యాయం జరిగింది లేదు. కాబట్టి వాళ్ళకి కష్టంగా న్యాయం జరగాలి. వాళ్ళకు నష్టపరిహారం డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇవ్వాలి, అదేవిధంగా కొందరికి డబ్బులు ఇస్తానని డబ్బులు ఇవ్వాలి. లేని పక్షంలో ఈ ఉద్యమము ఉధృతము చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా నష్టపోయిందంటే వాళ్ళకి ఆదుకుంటున్నారు. మరి వ్యాపారస్తులు చిన్న బిజినెస్ పెట్టుకున్న రోడ్డుకు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఉన్న స్థలాలను కోల్పోయారు. మరి ఇంతవరకు వాళ్ళకు పట్టించుకోవడం లేదు. మరి రోడ్డు విస్తరణ జరుగుతూ ఉంది. మరి ఇదేంది, ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రెండోది, ఇక్కడ ఆడపిల్లలు మగోళ్లకు బాత్రూమ్ సమస్య ఉంది. కాబట్టి 3 తోళ్ల సుభాష్ మన అంబేద్కర్ చౌరస్తాలో కానీ బస్టాండ్లో కానీ ఈ సుభాష్ చౌరస్తాలో కానీ మొబైల్ టాయిలెట్స్ వ్యాన్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళను ఇక్కడ ఉన్న సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆడపిల్లలకు బాత్రూమ్ వచ్చిందంటే టాయిలెట్ వచ్చిందంటే ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పెద్దేరు పట్టణంలో ఎక్కడ కూడా స్థలాలు లేవు అందుబాటులో, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది కూడా ప్రభుత్వము 3 తోళ్ల 3 సెంటర్లలో మొబైల్ టాయిలెట్ ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది ఆరంభం మాత్రమే, అంతం అయ్యే వరకు ఖచ్చితంగా ఇది ఉధృతమవుతుంది. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం దిగి రాకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే, ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం చెల్లించకపోతే రోడ్లు దిగ్బంధం చేస్తాం. ఈ నుంచి కలెక్టర్ దాకా పాదయాత్ర. చాలా బాధాకరం. ఎందుకంటే దీక్ష చేయకముందే ఎమ్మెల్యే గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. అయ్యా, రోడ్డు వేడపలో మీకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే నేను రోడ్డును ముట్టుకుంటా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు వరకు నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించకపోవడం చాలా బాధాకరం. మరి కమిషనర్ గారికి ఎన్నోసార్లు కమిషనర్ తీసుకపోతే నేను ఉన్నప్పుడు కాలేదు, వేరే కమిషన్ ఉన్నప్పుడు అయ్యింది, అది నేనెట్లా బాధ్యత చెప్పుకోవడం జరుగుతుంది. అలా కాదయ్యా, ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో మీరే బాధ్యత వహించాల్సింది. కాబట్టి మీరు తక్షణమే ఈ రోడ్డును కూడా మీరు పక్కలో డ్రైనేజ్ తీస్తూ ఉంటే అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ లేకుండా డ్రైనేజ్ వర్క్ జరుగుతూ ఉందని చెప్పని ఆయన దృష్టికి తీసుకపోతే నేను మంచిని పెట్టి తీపిస్తానని చెప్పని ఒక తొన 40 ఫీట్లు, ఒక తొన 38 ఫీట్లు, అది కరెక్ట్ కాదు, అందరికీ సరైన న్యాయం చేయాలని చెప్పని మేము ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు రెస్పాండ్ లేదు. కాబట్టి ఈ యొక్క దీక్షకు బీసీ పొలిటికల్ చేసి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. మరి ఇంతటితోనే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పని మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత చేయని ఎడల ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఎక్కడికైనా సరే తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని బీసీ పొలిటికల్ చేసి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. నా పేరు ఎర్రభరత్, బీఎస్పీ ఫిబ్రవరి మండల అధ్యక్షుడిని. గత 3 సంవత్సరాలుగా ఫిబ్రవరి నుంచి వనపర్తి వెళ్ళే మన R&B రోడ్ వైండింగ్ కోసము స్థలాలకు మొత్తం కబ్జా చేసేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలుగా వాళ్ళకి ఇంకా నష్టపరిహారం ఏం చెల్లించలేదు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని
త్వరగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి వాళ్ళ సమస్యలు తీర్చవలసింది కోరుతున్నాం. అలాగే వాళ్ళు ఎన్నో రోజులుగా కూలి పనులు లేక చాలా అవసరం పడుతున్నారు. వాళ్ళకు తొందరగా నష్టపరిహారం చెల్లించి వాళ్ళ సమస్యను త్వరగా పరిష్కరించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జై భీమ్. సంవత్సరాల నుంచి పేరు నుంచి వనపర్తి పోయే రహదారిలో పేద కుటుంబాలను యొక్క ఆస్తులను కూల్చిన తర్వాత నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చిన తర్వాత కూడా ఆ హామీని ఇంకా ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి లేనట్టు వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం చెల్లిస్తలేదు. కాబట్టి ఎంతో మంది కమిషనర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎంతో మంది ఇక్కడ మనము మెమోరండంగా అందించాము, కానీ దీనికి పరిష్కారం లేదు. అందుకోసమే స్వయంగా ఈరోజు ఇక్కడ ఉన్న నష్టపరిహారం, పేద కుటుంబాల నష్టపరిహారం మీద ఒక ఉద్యమం చేపట్టి వీళ్ళకు న్యాయం చేసేలా మా వంతు సహకరిస్తామని మేము ముందుకు వచ్చాం. కాబట్టి ఇప్పుడైనా దయ ఉంచి ప్రభుత్వము, స్థానిక మన ఎమ్మెల్యే గారు కూడా కన్ను విప్పి ఈ యొక్క పేద కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి వారికి ఫ్లాటో లేకపోతే డబల్ బెడ్రూమో వారికి వచ్చి అదే విధంగా చేస్తే వాళ్ళ క్యాన్సర్ కానీ కోరుకుంటూ, ఇంకోటి మన పెబ్బేరు పట్టణంలో 16,000 జనాభా ఉంది, కానీ ఇక్కడ టాయిలెట్ వాష్రూమ్లో కూడా సహకారం కల్పిస్తే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక మున్సిపాలిటీ గవర్నమెంట్ టాయిలెట్ పెడితే బాగుంటుంది అన్నట్టు కూడా ఏర్పాటు చేయాలని ఉద్దేశిస్తున్నాం. కాబట్టి ఇక ముందు కదే రాబోయే రోజులు కూడా దీనికి పరిష్కరించకపోతే మళ్ళా వచ్చే సోమవారము పాదయాత్రగా కలెక్టర్ ఇంటికి పంపిస్తాం. అందుకోసమే న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అఫ్రోజ్ గారికి ధన్యవాదాలు. ఎవరు